కరీంనగర్ జిల్లా ధర్మపురిలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బస్టాండ్ సమీపంలోని వర్తక దుకాణాల్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 10 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. సమాచారం మా కరెస్పాండెంట్ విజేందర్ అందిస్తారు. విజేందర్, చెప్పండి, కరీంనగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? దుకాణాల యజమానులు ఏం చెప్తున్నారు? అర్ధరాత్రి దాటిన తర్వాత కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో 23 దుకాణాలు ఉంటాయి. 23 దుకాణాల్లో 16 దుకాణాలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అనుమానాస్పద స్థితిలో ఈ మంటలు చెలరేగడంతో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ టెంపుల్ కు సంబంధించిన భూమి సర్వే నంబర్ 53లోని 10 గుంటల స్థలంలో 23 దుకాణాలు వెలిసాయి. 23 దుకాణాల్లో నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వాళ్ళు ఉత్తేజ వ్యాపారం సాగిస్తున్నారు. చాలా పురాతన కాలం నుంచి ఆ కుటుంబాలు అక్కడే నివాసం ఉండడంతో టెంపుల్ వాళ్ళు ఇటీవల కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ స్థలాలు ఖాళీ చేయాలి, టెంపుల్ సంబంధించినవి కావటంతో అది మాకే ఆ టెంపుల్ కు అప్పగించాలని వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ అగ్ని ప్రమాదంలో 16 దుకాణాలు కాలిపోవడం, మరొక 7 దుకాణాలు పాక్షికంగా దెబ్బతినడంతో చాలా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి పడింది. ఎందుకంటే వాళ్ళన్నీ కూరగాయలు, ఉప్పులు, పప్పులు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు. ఇలాంటి ప్రమాదంతో ఆ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అందులోనే ఉండి ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బయటపడ్డాడు, కట్టుబట్టలతో బయటపడ్డారని చెప్తున్నారు. ఇదంతా కావాలనే కొందరు ఈ తగలబెట్టారనేది అక్కడ వ్యాపారాలు ఆరోపించడం జరుగుతుంది. ఇంకా స్పష్టంగా ఏ విషయం అనేది ఇంకా తెలియడం లేదు. నీలిమ, మరి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది? దానికి సంబంధించి క్లూస్ ఏమైనా దొరికాయా? ఏమంటున్నారు? ఇప్పటి వరకు ఎలాంటి క్లూస్ మాత్రం లభించలేదు. షార్ట్ సర్క్యూట్ కావడానికి ఆస్కారం లేదని ఆ షాప్ యజమానులు చెప్పడం జరుగుతుంది. ఇది అంటే వివాదాస్పద స్థలం కాబట్టి కొందరు కావాలనే దీన్ని నిప్పంటించి తగలబెట్టి ఉంటారనేది అనుమానాలు మాత్రం వ్యక్తం కావడం జరుగుతుంది. అయితే ఈ పురాతన కాలం నుంచి 23 కుటుంబాలు అక్కడ షాపులు ఏర్పాటు చేసుకొని ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఈ స్థలం మాకే చెందాలనేది కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చాదని చెప్తున్నారు. అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ టెంపుల్ సంబంధించిన దేవాదాయ శాఖ హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఆపాలనేది టెంపుల్ అంటే దేవాదాయ శాఖ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడంతో కావాలనే కొందరు రాజకీయ కుట్రతోటి దీన్ని కబ్జా చేయాలనే ప్రయత్నంలో ఈ అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వివాదాస్పద స్థలం కావడంతో కావాలనే ఎవరో ఇది కుట్ర చేసి ఉంటారనే అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. నీలిమ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ విజేందర్.